హాయ్ అండి, నేను సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ వీటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. అయితే ఈరోజు అసలు ప్రైస్ యాక్షన్ గురించి కూడా మహా అయితే 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపు దాని గురించి డిస్కస్ చేసుకొని అవన్నీ కూడా మన ఈ ఇండికేషన్స్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే మన ఓన్ ఇండికేషన్స్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి తెలుసుకోవచ్చండి. ఇంకో థింగ్ ఏంటంటే ఇవి మీకు ఇవి ఫ్రీ ఇండికేషన్స్ అయితే కాదండి. నా ప్రైవేట్ ఇండికేటర్స్తో నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఫ్రీ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్స్ మాత్రం నేను ప్రైవేట్గా కొంతమందికి ఎవరికైనా నేను కావాలంటే ఇస్తున్నాను. అది కూడా వాళ్ళ ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఒకటి అయితే కనుక ఓకేనా. అయితే మీరు ఇవి మాత్రం అబ్జర్వేషన్ చేస్తే మాత్రం మోర్ దెన్ 90% ఆఫ్ అక్యురసీతో ఖచ్చితంగా ట్రేడ్స్ ప్లేస్ చేయొచ్చు. ఏదర్ ఇండెక్స్, ఏదర్ స్టాక్స్లో ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా. అది ఏ విధంగా అనేది కమింగ్ వీడియోస్లో నేను పార్ట్స్ కింద డివైడ్ చేసి పర్టికులర్గా చెప్తూ ఉంటాను. మీరు పర్టికులర్గా నేను చెయ్యాలి అని అనుకుంటే కనుక మీరు చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీరు కూడా ఫాలో అయితే అట్ ద సేమ్ టైం మీకు దీని మీద ఎడ్యుకేషనల్గా మీకు ఒక నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు దీని మీద అమౌంట్ అనేది మీకు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ టైంలో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్కువ మనం ప్రాఫిట్స్తో ఉండొచ్చు రిస్క్ లేకుండా అనేది మీకు ఒక్కసారి డిస్కస్ చేస్తానండి. అయితే ఈ ఈ ఇది ఏదైతే ఉందో దీని గురించి అయితే నేను ప్రజెంట్ అయితే చెప్పట్లేదు. జస్ట్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకొని తర్వాత మనం దీంట్లోకి వెళ్దామండి. ఒకసారి చూడండి, ప్రైస్ యాక్షన్ గురించి నేను ఒక పీపీటీ చేశాను. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కంప్లీట్ గైడ్ అండి. అది అసలు ఏంటి జస్ట్ ఫర్ బేసిక్స్ లెవెల్లో నేను మాట్లాడుతున్నానండి. ఒకసారి చూడండి, ఇంట్రడక్షన్ టు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండి. ఓకే, అయితే డైరెక్ట్గా పాయింట్స్కి వస్తానండి. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఈజ్ అ స్ట్రాటజీ బేస్డ్ రీడింగ్ మార్కెట్ మూవ్మెంట్స్ అండి. అంటే రీడింగ్ మార్కెట్ మూవ్మెంట్స్ అండి, అంటే మార్కెట్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీడ్ చేయడం అనేది మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ట్రెండ్స్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో సపోర్టు, రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మనకు తెలియాలండి. అంటే మనకంటే జస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఇదంతా. అండ్ నో ఇండికేటర్స్ ఆర్ రిక్వైర్డ్ మేకింగ్ ఇట్ క్లీన్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ అండి. అంటే ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా ప్రైస్ యాక్షన్లో అంటే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ఇండికేటర్స్తో ఉంటూ అయితే వితౌట్ ఇండికేటర్స్ కూడా మనం హై లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఎస్టర్డే హై, ఎస్టర్డే లో అండ్ ఈరోజు హై, ఈరోజు లో అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని మనం దీంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ అవన్నీ కూడా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో సమ్ ఆఫ్ ది పార్ట్స్ అండి అవన్నీ కూడా. ఓకేనా. అయితే నో ఇండికేటర్స్ ఆర్ రిక్వైర్డ్ అది ఏదైతే ఉందో నేను ఇండికేటర్స్ ప్లస్ ప్రైస్ యాక్షన్ రెండు యూజ్ చేస్తానండి. రెండు యూజ్ చేసుకొని నేను దాని మీద సెట్ పర్సంటేజ్ నాకు ఓకే అన్నప్పుడే ట్రేడ్ తీసుకుంటాను. కానీ వితౌట్ ప్రైస్ ఓన్లీ నేను ప్రైస్ యాక్షన్ మీద బేస్ అవును అండ్ ఓన్లీ ఇండికేటర్స్ మీద బేస్ అవును. బోత్ నాకు కావాల్సిందే. ఇండికేటర్స్ ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ కూడా రెండు చూస్తాను. అన్నీ చూసిన తర్వాత నేను చేస్తాను ట్రేడ్. అయితే అది ఎలాగా సపోర్ట్ చూడాలని, సపోర్ట్ లెవెల్ ఎంత ఉంది, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇదంతా కూడా ప్రైస్ యాక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్స్ అండి. అట్ ద సేమ్ టైం మనం మూడోది థర్డ్ పేజ్ చూస్తే కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండి. మన ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మేజర్ పార్ట్ మనం ఏం చూడాలి అని చూస్తే సపోర్ట్ ఎంత ఉంది, ఎస్టర్డే సపోర్ట్ ఎంత, ఎస్టర్డే రెసిస్టెన్స్ ఎంత, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డోజీ క్యాండిల్ అండి. ఓకే, డోజీ క్యాండిల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్ మూవ్కి వెళ్తున్నప్పుడు డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మనకి అదొక ప్యాటర్న్ మనకు చూపిస్తుంది. అయితే ఆ ప్యాటర్న్స్ కూడా ఒక్కొక్కసారి బ్రేక్ అవుతాయండి. మోర్ దెన్ ఆఫ్ 70% ఎక్కువ ఉంటుందేమో, కానీ నేను దానికి కూడా నేను బిలీవ్ చేయను. అయితే మోర్ దెన్ 70% అంతే యాక్యురసీ, అంతకు మించి దీంట్లో ఉండదు. అయితే ఇంకోటి ఏంటంటే బుల్లిస్ అండ్ ఫ్లోటింగ్ అవన్నీ కూడా కొన్ని స్టిక్స్ ఉంటాయి మనకి, క్యాండిల్ స్టిక్స్. ఆ క్యాండిల్ స్టిక్స్ని బట్టి కూడా మనం ఫాలో అవ్వచ్చు. అంటే రెడ్డిష్గా ఫామ్ అయిందా, గ్రీనిష్గా ఫామ్ అయిందా, విక్స్ ఏ సైజ్లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఆ స్టిక్స్ గురించి కూడా నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ట్రెండ్ అనాలిసిస్ ఇది మేజర్ థింగ్ అండి. ట్రెండ్ అనాలిసిస్ అంటే సపోజ్ రేపు మార్కెట్ అనేది నేను నెగిటివ్గా చూస్తాను అని అన్నాను అనుకోండి, మనం ఎప్పుడు కూడా నెగిటివ్ అంటే ఆప్షన్స్లో పుట్ సైడే ఉండాలి అండ్ కాల్స్లో సెల్లింగ్ సైడే ఉండాలండి. ఓకే, ఇది మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది.
ఆప్షన్స్‌లో బై చేసినప్పుడు పుట్ సైడ్ ఉంటాం మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాల్స్ వైపు చూస్తే సెల్లింగ్ వైపు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పొజిషన్ తీసుకోవచ్చు. మన ట్రెండ్ అనాలిసిస్ ఎయిదర్ మార్కెట్ బుల్లిష్ షేడ్ ఉందా, బేరిష్ షేడ్ ఉందా, పాజిటివా, నెగెటివా, న్యూట్రలా అవన్నీ మనకు తెలియాలి. అండ్ బ్రేక్‌ఔట్ కరెక్ట్‌గా ఎక్కడ బ్రేక్‌ఔట్ అవుతుంది, ఎక్కడ ఫేక్ అవుట్ అవుతుంది. కొన్ని సార్లు మీరు మార్కెట్‌ని ఇదొక గ్యాంబ్లింగ్ అంటారు చూసారా? గ్యాంబ్లింగ్ కాదండి ఇది. ఐ మీన్ ఇది గ్యాంబ్లింగ్ కాదు. ఫేక్ అవుట్ అంటే చిన్నది, అంటే నేను ఈ పదం యూజ్ చేయకూడదు. సింపుల్‌గా అంటే మనకి ఒక పిల్లవాడికి ఐ మీన్ ఒక చిల్డ్రన్ మన చైల్డ్ అయిన మా పాప ఉంది. పాపకి నీకు స్కూల్‌కెళ్ళాలి లేకపోతే ఎవరికైనా పిల్లలకి మన ఎక్కడికైనా పంపించాలనుకోండి. ఏం చేస్తాం? వాళ్ళు ఏడుస్తున్నప్పుడు జస్ట్ ఫర్ చాక్లెట్ ఇవ్వడమో లేకపోతే ఏదో ఐస్ క్రీమ్ ఇవ్వడమో అని చిన్న థింగ్ ఇస్తాం. ఖచ్చితంగా వెళ్తారు. అంటే మన బుట్టలో పడతారు. అలాగే ఫేక్ అవుట్స్ అంటే మనకి ఆ మూవ్ అంతా పైకి వెళ్తూనే ఉంటది మనకి. మూవ్ పైకి వెళ్తూనే ఉంటది. డౌన్‌కి వెళ్తూనే ఉంటది. మనం నెగెటివ్స్ ఐ మీన్ పాజిటివ్ వైపు ఉన్నాం అనుకోండి. పాజిటివ్ వైపు ఉన్నాం. అయితే ఇంకొద్దిగా పాజిటివ్ అంటే ఒక 5 మినిట్స్ క్యాన్ గ్రీన్ క్యాన్ పడింది. ఇంకో 5 మినిట్స్ కూడా గ్రీన్ క్యాన్‌లే పడింది. అయితే నెక్స్ట్ క్యాన్ కూడా గ్రీన్ క్యాన్‌లే పడతదని చెప్పి మనకి ఈఎంఏస్ కొన్ని ఇండికేటర్స్ కూడా మనకి కొన్నిసార్లు అబద్ధమే చెప్తాయి. అయితే ఆ వాల్యూమ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటదండి. వాల్యూమ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అబ్ అదేదైతే ఉందో అది ఫేక్ అవుటా, బ్రేక్ అవుటా అది మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఆ బ్రేక్ అవుట్ అనేది మనం హై, లో ఉంటది చూసారా? దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటామండి. ఇన్‌కేస్ హై వరకు వెళ్ళిందే అనుకోండి. హై వరకు వెళ్ళి దాన్ని కూడా క్రాస్ అయ్యి మనకెళ్ళిందే అనుకోండి స్టిక్. ఆ తర్వాత అక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని బై చేయాలి కానీ, లేపోతే కిందకి సెల్లింగ్ సైడే మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ ప్యాటర్న్స్ అండి. ప్రైస్ ప్యాటర్న్స్ అంటే మీకు ఇది వీడియోస్‌లోనే నేను డిస్కస్ చేస్తానండి. ఈ ప్రైస్ ప్యాటర్న్స్ గురించి. అండ్ చూడండి అండర్‌స్టాండింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ సపోజ్ మనకి నిఫ్టీలో చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఐ మీన్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. 22,000 ఉందనుకుందాం. 22,500 ఎస్టర్డే హై ఎళ్ళింది. 22,300 లో ఎళ్ళింది. ఎగ్జాంపుల్ అండి. వెళ్ళిందనుకుందాం. అంటే మనకి మేజర్ థింగ్ వాల్యూమ్ ఇండెక్స్‌లో కూడాను ఐ మీన్ వాల్యూమ్ మన బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి కొన్ని. ఆ స్ట్రాటజీస్ కూడా మనకి సపోర్ట్ చేసేస్తాయి. అంటే 22,400 దగ్గర మేజర్‌గా ఎక్కువ అందరూ కూడా మనకి రీట్రేస్ చేసుకొని డౌన్‌కే చూస్తున్నారు. అంటే అక్కడి నుంచి మళ్ళా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. 22,200 వస్తే అప్ మూవ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రేడర్స్ అందరూ. ఈ విధంగా ఒక సపోర్ట్ లెవెల్, ఒక విధంగా రెసిస్టెన్స్ లెవెల్ 2 ఉంటాయండి మనకి. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అవి మనకి మేజర్ పోర్షన్‌గా ప్లే చేస్తాయి. అయితే వెంటనే 22,200 వచ్చింది. వెంటనే ట్రేడ్ తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోకూడదండి. అట్‌లీస్ట్ 1 క్యాండిల్ వచ్చింది. సెకండ్ క్యాండిల్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ క్యాండిల్ వచ్చిన తర్వాత థర్డ్ క్యాండిల్‌లో మనం ప్లాన్ చేసుకొని సెకండ్ క్యాండిల్ ఆర్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వచ్చిన క్యాండిల్స్‌లో మనం దాని స్టాప్ లాస్ పెట్టుకొని పైకి మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే. అంటే జస్ట్ ఒక క్యాండిల్ స్టాప్ లాస్ అండ్ ఒక 2 క్యాండిల్స్ ప్రైస్ మూవ్‌మెంట్ అండి. అంటే మనకి టార్గెట్‌కి రీచ్ అవ్వడానికి మనం ప్లాన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ రెసిస్టెన్స్ కూడా అంతేనండి. ఓకే. అండ్ దీస్ లెవెల్ హెల్ప్ ట్రేడర్స్ ఫైండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. అయితే చూడండి ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్. అంటే మనం ఎళ్ళవలసిన పాయింట్ ఎక్కడుంది? ఎళ్ళవలసిన పాయింట్ డౌన్‌కి ఎక్కడుంది? అనేది ఎప్పుడైతే మనకి క్లియర్‌గా ఉంటుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఈ సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడు రెసిస్టెన్స్ తీసుకోవాలి అనేది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తున్నాం ఖచ్చితంగా మనకు అక్కడ తెలుస్తుందండి. అక్కడ తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ దాంట్లో చెప్దామని వీడియోస్‌లో నేను ఆల్రెడీ చెప్తున్నాను. అయితే అసలు మీకు టెక్నికల్ నేమ్స్ చాలా మందికి తెలియకపోవచ్చు బిగినర్స్‌కి. అంటే ఇప్పుడు నేను ఛానల్ బై ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు కొంత నాలెడ్జ్ ఉంటది దాని మీద. ఐ మీన్ ట్రేడింగ్ చేసినోళ్ళు ఎవరికైనా. అయితే అది మనకి గ్రీన్ సైడ్ వచ్చిందా? ఐ మీన్ రెడ్ సైడ్ వచ్చిందా? సింపుల్‌గా అంటే బుల్లిష్ ఆర్ బేరిష్ సైడ్ వచ్చిందా? అని తెలుసుకునేటప్పుడు ఒకసారి చూడండి. బుల్లిష్ ప్యాటర్న్స్‌లోని హామర్ అని ఒకటి, ఎంగల్ఫింగ్ ఒకటి, మార్నింగ్ స్టార్ ఒకటి అండ్ బేరిష్‌లో అంటే బుల్లిష్ అంటే పాజిటివ్ మోడ్ అండి. బేరిష్ మీన్స్ నెగెటివ్ మోడ్ అండి. షూటింగ్ స్టార్, బేర్స్ ఎంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్ అని వస్తాయి. అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇండికేట్ ట్రెండ్ రివర్సల్ అండ్ కంటిన్యూషన్ అండి. అంటే మన బుల్లిష్ హ్యామర్ క్రియేట్ అయిందనుకోండి. అంటే కొద్దిగా మనకి బుల్లిష్ సైడ్ మార్కెట్ మనకి వెళ్ళడానికి చాయిస్ ఉంది. అంటే ఇప్పటి వరకు డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ ఆ హ్యామర్ క్రియేట్ అయింది. లేదా ఇంగల్ఫింగ్ క్రియేట్ అయింది క్యాండిల్. ఆ మార్నింగ్ స్టార్ క్యాండిల్ క్రియేట్ అయింది. అయితే అక్కడి నుంచి మూవ్‌మెంట్ పైకి వెళ్ళడానికి ఉంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదేంటి ఈ పేపర్ మీద ఐ మీన్ ప్రెజెంటేషన్ చూపిస్తూ క్యాండిల్స్ లేకుండా
ప్రెజెంటేషన్ కూడా ఉంటూనే నేను చూపిస్తానండి. అది జస్ట్ మీకు ఒక ఐడియాలజీ గురించి నేను మాట్లాడుతున్నాను ఇది. ఓకే. అంటే పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం ఎలాగుంటది. అయితే ఇయన్నీ మనకి టెక్నికల్ నేమ్స్ అవసరమా అంటే, అట్ ద పాయింట్ ఒక పాయింట్ వరకే మనకి టెక్నికల్ నేమ్స్ అవసరమండి. తర్వాత మనకి ఇవి ఇండికేటర్స్ చూసేసరికే మనకి ఓహ్! ఇది బేరిష్ వ్యూ, ఇది బుల్లిష్ వ్యూ అని ఖచ్చితంగా తెలిసిపోద్ది. సింపుల్‌గా చెప్పాలంటే కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనం ఒక 80-90 స్పీడ్‌లో వెళ్తున్నాం అనుకోండి. ఎక్కడ న్యూట్రల్ ఐ మీన్ థర్డ్ గేర్ ఎక్కడేయాలి, ఫోర్త్ గేర్ ఎక్కడేయాలి, ఫిఫ్త్ గేర్ ఎక్కడేయాలి తెలుస్తది కదా! మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ బై ఎక్స్‌పీరియన్స్‌లో. సో, ఇది కూడా మనకి అది మార్నింగ్ స్టారా, అది షూటింగ్ స్టారా, లేకపోతే డోజీనా, అది రివర్స్ వస్తుందా, మనకి ట్రెండ్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా, అవన్నీ కూడా మనం ఫైండ్ ఔట్ చేసేయచ్చు మినిమమ్ స్టాప్ లాస్‌తో. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ కూడా నెక్స్ట్‌ది కూడా చూద్దామండి. కొన్ని మనకి ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్ ట్రెండ్ అంటే ప్రెజెంట్ మార్కెట్ అంతా డౌన్ ట్రెండే ఉంది. డౌన్ ట్రెండ్ అంటే లోయర్ హై, లోయర్ లో. సెల్లింగ్ ఆపర్చునిటీస్ ప్లాన్ చేయాలి. నేను ఇందాక ముందే చెప్పాను. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి? ఆప్షన్స్‌లో పుట్ సైడ్ బై చేయడానికి ప్లాన్ చేయాలి. పుట్ సైడ్ అంటే మనకి పుట్ అంటేనే నెగెటివ్. సో, తగ్గుతుందని ఎప్పుడైతే అంటున్నామో పుట్ సైడ్ బై చేస్తే మనకి ఐ మీన్ బయింగ్ చేస్తే మనకి మనకి ఖచ్చితంగా మన సమ్ అమౌంట్ గెయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇండెక్సెస్ అండి. ఇండెక్స్‌లో అయితే సెల్లింగ్సే ప్లాన్ చేస్తాం. మనకి ఓకే. అప్ ట్రెండ్‌కి ఎప్పుడైతే వెళ్తుందో హయ్యర్ హై, హయ్యర్ లో అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మన పాయింట్ తీసుకొని బయింగ్ ఆప్షన్ అంటే సపోజ్ 22,000కి మనకి మార్కెట్ డౌన్ అయిపోయింది. అక్కడి వరకు మార్కెట్ డౌన్ అయిపోయింది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే 22,000 సపోర్ట్ లెవెల్‌గా ఉంటూ ఖచ్చితంగా ఒక 100 పాయింట్స్, 200 పాయింట్స్ రీచ్ అవుతది మనకి మార్కెట్టు. అంటే 22,100 వెళ్తుంది, 22,200 వెళ్తుంది అని మనం అనుకున్నాం అనుకోండి. మనం అనుకోవడం కాదండి. అది సపోర్ట్ లెవెల్ ఉంది అని అనుకోండి, ఉందని క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది అనుకోండి అక్కడ. అప్పుడు అక్కడి నుంచి 22,000 నుంచి మనం పైకి 1, 2 ఈ విధంగా 1, 2 సపోర్ట్ తీసుకోవడానికి మనం ప్లాన్ చేస్తాం. అది అప్ ట్రెండ్ అండి. డౌన్ ట్రెండ్ అనుకోండి. సపోజ్ 22,500 బ్రేక్ అయ్యి క్యాండిల్ మనకి ఒక క్యాండిల్ పడింది, రెడ్డిష్‌గా, నెగెటివ్‌గా పడింది అని మనకు అనుకున్నప్పుడు అది కూడా బ్రేక్ అయితే ఇంకా లోకి మనకి ఇంకా పొజిషనల్‌గా ఉంటుంది అని గ్యారంటీగా తెలుస్తుందండి. సో, అలాంటప్పుడు డౌన్ ట్రెండ్‌కి సెల్లింగ్‌లో ప్లాన్ చేస్తాము. ఓకే. పైకి ప్లాన్ చేసినప్పుడు ఆప్షన్స్‌లో బయింగ్ చేయాలండి. బయింగ్ సైడ్ ఉంటాం. ఐ మీన్ కాల్ సైడ్ బయింగ్‌లో ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ డౌన్ ట్రెండ్‌లో పుట్ సైడ్ బయింగ్‌లో ఉంటామండి. ఓకే. ఇక్కడ బయింగ్‌లో ఐ మీన్ ఇక్కడైతే ఇండెక్స్‌లు బై చేస్తాం. ఇక్కడ ఐ మీన్ అప్ ట్రెండ్‌లో ఇండెక్స్‌లు బై చేస్తామండి. డౌన్ ట్రెండ్‌లో ఇండెక్సెస్ మనం సెల్ చేయడం అనేది జరుగుతుంటూ ఉంటదండి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యూజింగ్ ప్రైస్ యాక్షన్ అండి. అంటే డైరెక్ట్‌గా మనం మాట్లాడుకోవచ్చు. ఇయన్నీ చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, రేంజ్ బౌండ్ ఉందా? రేంజ్ బౌండ్ అంటే చాలా డేంజర్‌గా ఉంటదండి. అండ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ క్యాండిల్ ప్యాటర్న్స్, ప్రైస్ ప్యాటర్న్స్ అండి. క్యాండిల్ ప్యాటర్న్స్, ప్రైస్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఈ 2 కూడా మేజర్‌గా మనకి కీ రోల్ పోషిస్తాయండి. ఓకే. అండ్ బ్రేక్‌ఔట్ ఏంటి? ఫేక్‌ఔట్ ఏంటి? రిజెక్షన్ క్యాండిల్ ఎక్కడొస్తుంది? అండ్ స్టాప్ లాస్ టార్గెట్. అండ్ మీకు చాలా సార్లు చెప్పాను. ఐ మీన్ నేను 1 మినిట్స్ క్లాపింగ్ చేస్తాను, 3 మినిట్స్ క్లాపింగ్ చేస్తాను అంటే టైమ్ ఆఫ్ మినిమమ్ పర్సెంటేజ్ 5% నాకు ఉండాలి 1,00,000 పోర్ట్‌ఫోలియో. మీకు చెప్పేది 5% అని అంటాను కానీ కాస్ట్ టు కాస్ట్ వచ్చిందనుకో 3% తీసిన రోజులు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ నేను ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10% క్రాస్ అయిన సిట్యుయేషన్స్ కూడా మోర్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇవి నేను ప్లాన్ చేసే విధానంలో ఉంటాయండి. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. నేను ప్రైస్ ప్యాటర్న్స్ మీకు ఏదైతే 2 ఇండికేటర్స్ చూపిస్తున్నానో నాట్ ఓన్లీ 2 ఇండికేటర్స్ నేను ఫాలో అయ్యే ఇండికేటర్స్ ఇంచుమించుగా ఒక 8-9 ఇండికేటర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ 2 ఇండికేటర్స్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ నేను 8 ఇండికేటర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. ఒకదాని మీద ఫోకస్ చేస్తాను. ఖచ్చితంగా ఆ ట్రేడ్ తీసుకోవాలి. ఆ ట్రేడ్‌లోనే నాకు అమౌంట్ రావాలి. నా ప్లాన్. ఇక్కడ మనం ఎవరో పాలిటిక్స్ అలాంటి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నేను తీసుకోవడం అలాంటివి నేను చేయను. సో, నా సజెషన్స్ అయితే వేరేగా ఇస్తాను కానీ నేను మాత్రం నా వరకు నా అనాలిసిస్ పర్ఫెక్ట్‌గా ఉండాలి నాకు ఎప్పుడూను. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే స్టాప్ లాస్ టార్గెట్ అండి. ఓకే. అండ్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. నిఫ్టీ అప్ ట్రెండ్‌లో ఉందనుకుందాం. అప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఇందాక తీసుకొచ్చిన ఎగ్జాంపులే. నిఫ్టీ అప్ ట్రెండ్ అంటే ఇక్కడ 22,500 సపోర్ట్ లెవెల్ తీసుకుంటుంది. అంటే అక్కడ 22,500 సపోర్ట్ తీసుకొని మనకి
కిందకి రాదు అని అనుకొని సపోర్ట్ అనుకొని మనం పైకి వెయిట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం ఎంతకు వెయిట్ చేయాలండి? 22,500 లెవెల్‌కి పెట్టుకుంటే ఒక 50 ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టి మనం ఫాలో అవ్వడం. 50 పాయింట్స్ డౌన్‌కి వెళ్తే 250 పాయింట్స్ టార్గెట్ పెట్టారండి. అంటే ఎంత 1:5 అండి. అట్‌లీస్ట్ 1:5 రాకపోయినా 1:2 వచ్చినా 22,600కి వచ్చిన ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా మీరు. ఐ మీన్ ఇది 1 డే 2 డేస్‌లోని అయితేనే మనకి ఈజీగా వెళ్తుంది. ఐ మీన్ కన్సల్టేషన్ అయ్యి. ఒక్కొక్కసారి 1 డేలో కూడా 200 పాయింట్స్ వెళ్తుంది. అది కాబట్టి వెంటనే మూవ్‌మెంట్ మనం క్యాప్చర్ చేయాలి అది కూడా. అంటే కొద్దిగా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే ఈజీగా ఉంటుంది. సపోజ్ చూడండి ఈ ఎగ్జాంపులే చెప్తున్నాను. 22,500 ఇక్కడ ఉంది. ఇక్కడ లోకి ఎంత స్టాప్ లాస్ పెట్టుకున్నాం. మనం తీసుకుంది ఇది. 22,500 లోకి 22,450 ఈ గ్యాప్ 22,450 మన టార్గెట్ ఎంత 600 700 750 ఎప్పుడైతే 600కి 550కి వచ్చిందో స్టాప్ లాస్ 500 కాస్ట్ టు కాస్ట్ పెడతాం 550 600 అంటే మన టార్గెట్ పెరుగుతున్న కొద్దీ ట్రయల్ స్టాప్ లాస్ ఇలా పెంచుకుంటూ వెళ్తామండి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రేడింగ్లో కూడా గెట్ ఇన్ అవ్వగలరు. ఎక్కువ మనకి మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఎక్కువ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వద్దామండి. ఇది 60 మినిట్స్కి వచ్చింది కదా, ఇది ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ ద మై అనదర్ ఇండికేటర్ అండి. మీకు చూపించే ఇండికేటర్స్లో వన్ ఆఫ్ ది పార్ట్. సపోజ్ నేను ఈ ఒక్క 2-3 ఎగ్జాంపుల్ చెప్పి మీకు నేను దీన్ని ఆపుతాను. సపోజ్ ఇది ఎప్పుడుదండి? ఫ్రైడే ఫిబ్రవరి 25 అండి. ఓకే, సపోజ్ ఇది ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ ఐ మీన్ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ రెండు ఈ విధంగా ఉంటే బేరిష్ మార్కెట్ అండి. ఓకే, ఇది చూడండి 9-15 క్యాండిల్. సో ఎప్పుడైతే కన్సల్టేషన్ అయ్యి వచ్చిందో పైకి ఇక్కడ రీట్రేస్ చేస్తుంది చూసారా, మనకి ఇక్కడ ఈ పాయింట్లో మనం ఇంకా మనకు ఒకటి ఏంటంటే ఈ రెండు ఏ విధంగా ఎప్పుడైతే ఉందో బేరిష్ మార్కెట్ అనండి. నేను కమింగ్ వీడియోస్లో ఇది కూడా ఈ ఇండికేటర్స్తో కూడా మీకు చెప్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బుల్లిష్, ఈ బ్లూ ఇండికేటర్స్, ఈ గ్రీన్ ప్లస్లు అవన్నీ కూడా మీకు ఈజీగానే ఒకసారి దాని మీద బుర్ర పెడితే మనకి ఈజీగానే వస్తుంది. అయితే దీన్ని ఎన్ని పాయింట్స్ లాగొచ్చో మీరు చూడండి. ఇది నెగిటివ్ మోడ్ కదా, అయితే మీరు చాలామంది ఇక్కడ తీసేసుకోవచ్చు అని అనుకోవచ్చు అండి. అక్కడ వరకు అవసరం లేదండి. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యిన సిచ్యువేషన్ అంటే ఒక పైకి వెళ్ళి అంటే ఒక సిచ్యువేషన్ వెళ్ళాలండి. ఒక సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కన్సల్టేటెడ్ ఇక్కడ ఈ పాయింట్లో అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ మీరు బేరిష్ సైడే ఉంటాం. బేరిష్ సైడే ఉంటాం. ఎందుకంటే ఈ లైన్ ఈ ఫ్యాక్టర్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఎప్పుడైతే మనకి చూపిస్తుందో ఖచ్చితంగా మనం దీని వైపు మనం ఇక్కడ మనం మార్కెట్ వైపు డౌన్ ట్రెండ్లోనే మనం నడవాలి. ఒకసారి పైకి వచ్చినా సరే డౌన్ ట్రెండ్ మూమెంట్ మనం క్యాప్చర్ చేయాలి. సపోజ్ మనకి ఇక్కడ 22,426 ఇక్కడ లోయెస్ట్ ఎంత 22,233 కన్సల్టేషన్ అవ్వడానికి ఈ లైన్స్ని టచ్ అవ్వాలండి. ఈ లైన్ టచ్ అవ్వాలి. ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి టచ్ అయిందండి. ఇంకా పెర్ఫెక్ట్ లైన్ ఇక్కడ టచ్ అయిందండి మనకి. అంటే 1230కి ఎప్పుడైతే 1230కి టచ్ అయిందో ఇక్కడ తీసుకుంటామండి. ఇక్కడ సెల్లింగ్ వైపు ప్లాన్ చేస్తామండి. ఇక్కడ సెల్లింగ్ స్పెషల్లీ ఒకసారి చూసినట్లయితే జూమ్ ఇన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ లైన్ టచ్ అయ్యి ఎప్పుడైతే బ్రేక్ అంటే పైకి వెళ్ళలేదో ఖచ్చితంగా ఐ మీన్ ఇక్కడ కూడా బ్లూస్ అన్ని కూడా మిర్జ్ అయిపోయి ఇది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ పొజిషన్లో ఓపెనింగ్కే మార్కెట్ ప్రైస్కే తీసుకుంటే ఎంత అండి మార్కెట్ ప్రైస్ ఇది 22,210 అండి నియర్లీ. సో మన టార్గెట్ ఈ క్యాండిల్ హై అండి, స్టాప్ లాస్ అంటే 45 పాయింట్స్ అండి. ఓకే, మన టార్గెట్ ఐ మీన్ స్టాప్ లాస్ ఇక్కడ మనం తీసుకుంటే టార్గెట్ ఎంత 22,150 అంటే 184 వరకు వచ్చింది. ఇక్కడ ఎంత అండి 168 అండ్ దెన్ 143 అంటే మనం సపోజ్ 1230 క్యాండిల్ అంటే 1235 తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఉండాల్సింది ఎక్కడి వరకు ఉన్నామండి 1250 అంటే నియర్లీ 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో మనం క్యాప్చర్ చేసిన పాయింట్లు ఎన్ని 210 తీసుకుంటే 142 అంటే నియర్లీ ఇదొక 10 పాయింట్స్ అదొక ఐ మీన్ 60 పాయింట్స్ ప్లస్ 10 70 పాయింట్స్ క్యాప్చర్ అండి. 70 పాయింట్స్ క్యాప్చర్ అంటే ఒక పాయింట్కి 75 అంటే 70 to 75. అట్ ద సేమ్ టైం ఆప్షన్స్లో కూడా మనం బయింగ్ సైడ్ చూడొచ్చు. అయితే ఉండొచ్చు అంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి. ఇంకొద్దిగా మనం ఇంకా పాయింట్స్ క్యాప్చర్ చేస్తే ఇంకో 30 to 40 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది మనకి. ఈ విధంగా కూడా ప్రైస్ యాక్షన్ అనేది ఈ ఇండికేటర్స్ కాకుండా ఇవన్నీ కూడా ప్రైస్ యాక్షన్లోనే నేను ఏదైతే ఇండికేటర్స్ క్రియేట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఈఎంఏ
బేస్డ్ ఆన్ ఈఎంఏ, ఎంఏసిడి అన్ని అన్ని మిక్సింగ్ కలిపి కొట్టానండి ఇది. ఎలాగంటే మొత్తం మిక్సింగ్ మూవీ అనొచ్చు మన ఇది. మూవీలో మిక్సింగ్ ఎలాగైతే ఉంటుందో యాక్షన్, డ్రామా, రొమాంటిక్ అన్నీ కూడా మన ఇండికేటర్స్లో కూడా అన్ని కలబోసిన పరిపూర్ణమైన ఇండికేటర్స్ అండి ఇవన్నీ. అవన్నీ ఉన్న ఇండికేటర్స్నే నేను ఫాలో, నా ఇండికేటర్స్లో మొత్తం అన్నీ ఉంటుందండి. అయితే నేను మార్కెట్ని ఈ లైన్స్ని బేస్డ్ అయినా ఈ లైన్స్ ఎప్పుడైతే వచ్చిందో డౌన్ ట్రెండ్ మూమెంట్ నేను చూస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఆప్షన్స్లో మనకి ఇదే ఆప్షన్లో మనం సేమ్ అది కూడా ఆప్షన్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. నిఫ్టీ పుట్ సైడ్ చూద్దామని మనం సేమ్ థింగ్ ఇది పుట్ సైడ్ మనం ఎలా ఉంటుంది. 22,150 పుట్ సైడ్ చూద్దామండి. పుట్ సైడ్ అంటే మనకి ఆప్షన్ బయింగ్లో పెరగాలి కదా, మనకి నీకు అక్కడ 1230 కదా నియర్లీ పెరిగింది. మనం తీసుకున్నాం ఆప్షన్లో సెల్లింగ్ తీసుకున్నాం, సారీ ఇండెక్స్లో సెల్లింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆప్షన్స్లోని 22,150 పుట్ సైడ్ కదా మనకి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి ఇది మార్కెట్లో రేంజ్ బౌండ్ ఇది ఉంది కదా, ఆప్షన్స్లో బయింగ్ సైడ్ అండి, అంటే ఈ పొజిషన్ తీసుకుంటాం. మనకు ఒకసారి చూడండి ఈ లైన్ ఇది, ఈ ఇండికేషన్స్ ఎప్పుడు కూడా పైకి మూమెంట్. ఇందాక చూసిన క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. రెడ్ లైన్ పైన ఉంది, బ్లాక్ లైన్ కింద ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? రెడ్ లైన్ పైన ఇది ఉంది, ఇందాక రెడ్ లైన్ కింద ఉంది. రెడ్ లైన్ కింద ఉంటే డౌన్ మూమెంట్ అండి, రెడ్ లైన్ పైన ఉంటే బ్లాక్ లైన్ పై అప్ మూమెంట్ అండి. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇది ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ కన్సల్టేషన్ అవ్వాలని మీకు చెప్పాను కాబట్టి నేను ఒకసారి చూడండి. సపోజ్ ఈ బయింగ్లో అయితే ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి మీరు. ఇక్కడ కన్సల్టేషన్ క్యాండిలే కదా ఇది, ఈ క్యాండిల్ అంటే నియర్లీ ఎంత 70 రూపీస్ కదండి మనకి, ఇది హై 70 రూపీస్ అంటే 70 రూపీస్ టార్గెట్ పెట్టుకొని మన టార్గెట్ సపోజ్ ఈ క్యాండిల్ ఐకి ఎంత వెళ్ళింది 75 అండ్ ఇది 79. ఒక్కసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి కొట్టండి, 70 రూపీస్ తీసుకుంటే 78కి మనకు లెఫ్ట్ అయిపోయినా అంటే 5 మినిట్స్లో ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడండి. 1.14 అంటే 12% అంటే లక్షకి 11,428 వచ్చినట్టే. అంటే సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. అయితే ఇంకొక మళ్ళీ ఎక్కడి వరకు ఉండొచ్చు, ఉండొచ్చు, బయటకు వస్తే రావచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ ఈ క్యాండిల్ పొజిషన్ కూడా మీరు తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ పొజిషన్ కూడా మీరు తీసుకోవచ్చు. అంతే, క్యాండిల్ 75 నియర్లీ. నెక్స్ట్ ఓపెనింగ్ ఎంత, ఓపెనింగ్కే తీసుకుంటాం 75కి. ఓకే, 75కి వెళ్ళిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ పక్కన వచ్చిన క్యాండిల్ ఎంతవరకు వెళ్ళింది 85కి. అంటే నియర్లీ మన టార్గెట్ 5% అని మీకు చెప్తాను కదా, అది కూడా చూడండి. పోనీ 83కి వచ్చేసాం అనుకుందాం, మనం కరెక్ట్గా 85 వరకు లేము, 83కే వచ్చాం, మార్కెట్ ప్రైస్కి ఎంటర్ అయ్యాము అనుకుందామండి. 1.10% అండి, అంటే నియర్లీ 11% ఇక్కడ కూడా. అంటే లక్షకి 11,000 వచ్చినట్టే కదా ఇక్కడ కూడా మనకి. అంటే సింపుల్ లాజిక్స్తోని, సింపుల్ ఇండికేటర్స్ నేను ఏవైతే చెప్తున్నానో, ఇది నా స్ట్రాటజీలో వన్ మోర్ ఇండికేటర్ అండి. ఇది మీకు ఆల్రెడీ ఇది మేబీ ఇది సెకండ్ టైం నేను చెప్తున్నానేమో ఈ ఇండికేటర్. ఇంకో సేమ్ లాజిక్ అండి, సేమ్ లాజిక్, నేను ఇంకో లాజిక్ వాడలేదు. ఈ క్యాండిల్ ఉంది చూసారు, ఈ క్యాండిల్ డౌన్ చూపిస్తుంది, ఈ క్యాండిల్ హైకి వెళ్ళింది ఈ క్యాండిల్. సో దీని క్యాండిల్ హై ఎంత, ఒకే పుట్ సైడ్ నేను ప్లాన్ చేస్తున్నాను. కన్సల్టేటెడ్ అవ్వడం తీసుకోవడం, కన్సల్టేట్ అవ్వడం తీసుకోవడం, కన్సల్టేట్ అవ్వడం తీసుకోవడం, ఆ విధంగా. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ హైయెస్ట్ ఎంత 91 రూపీస్ అండి. దర్జాగా 90 రూపీస్ లిమిటెడ్ ప్రైస్ ఉంచుకుంటామండి. 90 రూపీస్ దగ్గర ఓపెనింగ్ 90.90, 87కి లోకి వెళ్ళింది. ఖచ్చితంగా మూమెంట్కి ఇంత డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది. ఒకసారి చూడండి, నెక్స్ట్ క్యాండిల్ హైయెస్ట్ ఎంత 108 అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఎంత 109. అంటే 105కి 90కి తీసుకొని 105కి ఉంటే మీరు, అంటే ఇంకా ఉండొచ్చు మీరు స్టాప్ లాస్ తీసుకుంటూ, ట్రయల్ స్టాప్ లాస్ అది కూడా ఒకసారి ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. 105 డివైడెడ్ బై 90 రూపీస్ అండి. 90 రూపీస్ అంటే బయ్యింగ్, 105 అంటే సెల్లింగ్ అండి. 16% అండి, లక్షకు 17,000. జస్ట్ నేను ఎక్కువసేపు ఉండలేదు ఇక్కడ. 12:30 క్యాండిల్ అయిపోయింది, 12:35కి నేను ఎంటర్ అయ్యాను, 12:35కి నేను ఎంటర్ అయ్యాను. 1240 క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ లేకపోతే ఇక్కడ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, బయటకు వచ్చాను అంతే. అయితే మీరు ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ప్లేస్ చేసుకోవచ్చు, కానీ ఆప్షన్స్లో పెరుగుతుంది అనే టార్గెట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ విక్స్ ఉన్నాయి చూసారా, ఈ విక్స్ ఈ ఇండికేటర్కి కొద్దిగా పెద్దది పడింది మీకు కంపేర్ టు ఈ ఇండికేటర్. ఈ గ్రీన్ డాట్కి ఇక్కడ గ్రీన్కి చిన్నవి పడ్డాయి, కానీ ఇక్కడ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది హైడింగ్ చిన్నవే పడ్డాయి, కానీ ఈ ఇండికేటర్ తీసుకున్న ఇండికేటర్కి పెద్దది పడింది. అట్ ద సేమ్ టైం ఇంకా ఇది కూడా పెద్దది విక్కి పడింది.
ఖచ్చితంగా పెద్ద విక్కులు పడి చిన్న విక్ వచ్చే వరకు ఉండొచ్చు. అంటే మీరు ఈ పెద్ద విక్కులు ఉన్నాయి కదా, పెద్ద విక్కులు ఎక్కడ పడి చిన్నది అవుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఈ సైజులో అవుతున్నాయండి, ఇక్కడ అవుతున్నాయి. అంటే ఇక్కడ నియర్లీ అంటే లెఫ్ట్ అయ్యేది 132, అంటే 151 వరకు వెళ్ళింది. సో ఇక్కడ వరకు 131 అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ మంది ఉంటారు. ఐ మీన్ నేను అయితే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. 130కి లెఫ్ట్ అయినా డివైడెడ్ బై 90లో ఉంచుకొని పర్సెంటేజ్ 1.44 ఇంటూ ₹1,00,000 లెక్కెట్టుకుంటే, ఐ మీన్ ₹1,00,000 మనం తీసుకుంటే 1,44,444 అంటే 44,000, ఐ మీన్ 44% ఇక్కడ ఇండికేటర్స్లో మనం ప్లే చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. అంటే ఇంత గన్ షాట్ క్యాల్కులేషన్స్ మీకు రావాలి అని అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. మన ఛానల్లో నేను ప్రతి వీడియో కూడా ఈ ఇండికేటర్స్తోనే చెప్తాను. ప్రైస్ యాక్షన్ ఎలాగా, లేకపోతే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఈ మిగతా ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా చెప్తాను. నాట్ ఓన్లీ దిస్ వన్. సో అన్నీ అబ్జర్వ్ చేస్తే అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే, చేతిలోకి రావాల్సింది డబ్బు పోకుండా ఉండాలి. సుమా చెప్తున్నాను, పోకుండా ఉండాలి, జేబులో డబ్బు ఉండాలి. అది మెయిన్ కాన్సెప్ట్. జేబులో డబ్బు ఉండాలి. అవి ఈ జేబు వద్దండి, కింద జేబులో పెట్టుకోవచ్చు. ఈ జేబులో పైన బరువు ఎక్కువ ఉంటుంది, కింద పెట్టుకోవచ్చు కార్డ్స్లోని. అంటే మనకు మన చేతిలోని మనీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము ట్రేడ్స్ ప్లే చేస్తే వితౌట్ రిస్క్ ఎక్కువ ఉండకుండా ప్రాఫిట్స్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ ఎక్కువ లేకుండా ప్రాఫిట్స్లో ఉండే విధంగా ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నామో మీరు ట్రేడింగ్లో గెట్ ఇన్ అవ్వగలరు ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం. అంతేకాని లాసెస్, ఐ మీన్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియదు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, కలిపి కొట్టారనుకోండి మిక్సింగ్ అండి, టోటలీ మిక్సింగ్ అండి. ఓకే. అట్ ద సేమ్ టైం ఇది పుట్ ఆప్షన్ 22,150 కదా, ఇంకొక ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ విధంగా మనం ఏం ట్రేడ్ తీసుకోగలరు. మిడ్ క్యాప్లో చూస్తానండి నేను. మిడ్ క్యాప్ ఇక్కడ మిడ్ క్యాప్ నేను పెట్టాను. ఓకే, మిడ్ క్యాప్లో కూడా మీకు ఒకసారి చెప్తాను. మిడ్ క్యాప్లో కూడా క్లారిటీ ఉంటుంది. మిడ్ క్యాప్లో అంటే ఒక్క రోజు గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇదంతా టోటలీ వాలటాలిటీ ఎక్కువ లేదు. సో ఇది ఇండెక్సెస్ కదా, ఇండెక్సెస్ కూడా సేమేనండి. 1 2 కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ గ్రీన్లు అయిపోయి కదా, ఐ మీన్ బ్లూలు అయిపోయి కదా, బ్లాక్ లైన్ ఎప్పుడైతే టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చిందో అంటే ఈ లైన్ ఇక్కడ మేము ఈ పాయింట్స్లో ట్రేడ్ తీసుకుంటామండి. సో ఇక్కడ 10,755 టార్గెట్, ఐ మీన్ ఒక 25 పాయింట్స్ అప్కి పెట్టుకుంటాం, ఒక 50 పాయింట్స్ బుక్ చేసుకుంటాం కిందకి టార్గెట్ పెట్టుకుంటాం. సపోజ్ 10,750కి మనం వెళ్తే నియర్లీ టార్గెట్ 10,700 ఉండాలి. అంటే ఎక్కువ పాయింట్స్ నేను చెప్తున్నానంటే ఆ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ కూడా మీలో ఉండాలి. నేనైతే ఇక్కడ వరకు ఉంటానండి మ్యాక్సిమం. సపోజ్ ఇక్కడ 10,710కి వెళ్ళింది కదా, నియర్లీ ఎగ్జిట్ అయిపోతాను నేను. అంటే 40 పాయింట్స్ నాకు చాలు, నేను మరలా ఇంక ఉండను. ఐ మీన్ ఇక్కడికి వెళ్ళింది 690, నేను ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 40 పాయింట్స్ అండి, అంతకుమించి నాకు ఇక్కడ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్లో పుట్ ఆప్షన్ ఎదుగు డౌన్ ట్రెండ్ కాబట్టి పుట్ ఆప్షన్ కాబట్టి మనం చెక్ చేస్తాం. పుట్ ఆప్షన్లో మన మిడ్ క్యాప్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మన ట్రేడ్ ప్లేస్ అవుతుంది ఒకసారి అది కూడా చెక్ చేసుకుంటే మీకు ఒక పాయింట్ మీద మీకు ఒక సర్టెన్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మిడ్ క్యాప్ ఇండెక్సెస్ మనకి ఇంకా అది ఐ మీన్ 2 days బ్యాకే కాబట్టి కరెక్ట్గా జనరేషన్ అవ్వట్లేదు ఇక్కడ. సో ఇదైతే నేను మిడ్ క్యాప్లో నేను ట్రేడ్స్ తీసుకోకుండానే ఉంటాను, ఆప్షన్స్ బయింగ్ మాత్రం. అంటే ఇంత ఈ షార్ట్ పొజిషన్ అయితే నేను తీసుకోనండి, ఎందుకంటే అంత మనకి ఎక్కువ అమౌంట్ రాదు. ప్రీమియం టికేలు కూడా నాకు తెలిసి తక్కువగానే ఉంటాయి. అంటే మీకు చూపించిన నాకు క్లారిటీ ఉండాలి కాబట్టి మీకు చూపించాను. నేనైతే ప్రీమియం ఇక్కడ నేను అగ్రీ అవ్వట్లేదండి నేను ట్రేడ్ తీసుకోవడానికి. నేను అగ్రీ అవ్వట్లేదు అంటే నేను ట్రేడ్ తీసుకోను ఖచ్చితంగా. సో ఇండెక్స్లో ప్లాన్ చేసుకుంటాను, సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం పుట్ సైడ్ ఏ విధంగా ఉందని. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇండెక్స్ సైడ్ కూడా మీరు అబ్జర్వేషన్ అలాగే చేయాలి. స్టాక్స్లో నేను నెక్స్ట్ ట్రేడ్ నేను ఆ వీడియో ట్రేడ్ దాన్ని కూడా వదులుతానండి మీకు. చూడండి మార్కెట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్, కన్సల్టేషన్ అండ్ ఎక్కడ కన్సల్టేషన్ అవుతుందో అండ్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేయాలి. ఇప్పుడు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ మూమెంట్ అంటే సో ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇక్కడ మీరు ప్లాన్ చేసడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, చెయ్యొచ్చు కూడా. ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటామండి, ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం మనం. లాస్ కూడా పెట్టుకోవడం ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ క్యాండిల్ సపోజ్ ఈ క్యాండిల్ బ్లూ పడింది కదా, గ్రీన్కి వచ్చి ఇక్కడ గ్రీన్ ఇండికేషన్స్ వచ్చాయి కదా. సో ఈ క్యాండిల్లో గ్రీన్ ఇండికేషన్ రాలేదండి, కొన్ని హైడింగ్ కూడా లేదు.
మేబీ ఇన్‌కేస్ రిస్క్ తీసుకోవచ్చండి ఇక్కడ. ఎంత 48,414 క్లోజింగ్ ఇక్కడ రిస్క్ పెట్టుకుంటాం. రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి 48,000 ఓపెనింగ్ ఎంతండి క్యాండిల్ 48,446 అంటే 48,450 అంటే నియర్లీ 48,000 ఇక్కడ ఈ క్యాండిల్ హై 465.57 నియర్లీ 510 పెడతామండి హైయెస్ట్. అంటే 60 పాయింట్స్ పైన పెడతామండి. నెక్స్ట్ 120 పాయింట్స్ ప్లస్ 150 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి మనం. చూడండి 48,450 కదా, ఇక్కడ మనకు ఫార్మింగ్ అవ్వట్లేదు. దెన్ ఐ మీన్ మనం ఎంట్రీ అయ్యింది 1150కి అండి. చూడండి 500 వచ్చిందా చూడండి. అట్ ద సేమ్ టైం కిందకి కూడా చూడండి టైం మనకి 48,485 అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చింది చూడండి 48,318 నియర్లీ 156 పాయింట్స్ ఓన్లీ వన్ క్యాండిల్ అండి. మేబీ నేను ఇది కిందకి వచ్చింది మన లెక్క బాగుంది, ఇదే పైకి వెళ్ళింది అనుకోని మన స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది గ్యారంటీగా. అంటే దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ కిందకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది మీరు ఇది ఒక ఈఎంఏ కింద ఫామ్ మీరు అనుకోండి. ఎందుకంటే నేను అన్ని మిక్సింగ్గా చేస్తాను కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది ఈఎంఏ కింద మీరు ఫామ్ చేసుకోండి. ఎప్పుడైతే ఇంత మూమెంట్ వచ్చిందో ఖచ్చితంగా మీరు ఈ క్యాండిల్ సపోజ్ మీరు ఇక్కడ వరకు కాకపోయినా ఇక్కడ వరకు ఉన్నా సరే మీరు 450కి ఎంటర్ అయ్యారు, 250 పాయింట్స్ బుక్ చేసుకున్నట్టే కదండి. ఇక్కడ 202 కంటే 250 పాయింట్స్ బుక్ చేసుకున్నారంటే అల్టిమేట్ మూమెంట్ అండి. అల్టిమేట్ మూమెంట్ ఎంత అంత కాదు 250 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో. ఇదే ఆప్షన్ ఐ మీన్ నిఫ్టీ బ్యాంక్లోని పుట్ ఆప్షన్ సైడ్ మనం ఆప్షన్స్లో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఆప్షన్స్ బయింగ్ మనం ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది కూడా ఒక్కసారి చెక్ చేద్దామండి. 48,300లో చూద్దాం. ఒకసారి చూడండి ఈ రెడ్ లైన్ పైన ఎప్పుడు కూడా బేరిష్ అని చెప్పాను మీకు. ఇంకోటి చూడండి ఈ గ్రీన్ ఇండికేషన్ కన్సల్టేషన్ మనకు చెప్తుందండి క్లియర్గా. ఫస్ట్ది ఇది బ్లూయిష్ అండి, ఐ మీన్ గ్రీనిష్ టు బులిష్ అండ్ బేరిష్ టు కన్సల్టేషన్. ఫస్ట్ కన్సల్టేషన్ బులిష్ కన్సల్టేషన్, బేరిష్ కన్సల్టేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. ఇక్కడ మీరు హై, ఇక్కడ ఈ క్యాండిల్ హై అంతా 660 అండి అండ్ లో 627. ఇక్కడ మీరు పొజిషనల్గా తీసేసుకుంటాం, ట్రేడ్ అయితే నేను తీసుకుంటాను 660 ప్లాన్ చేసుకుంటే మన టార్గెట్ అంటే అట్లీస్ట్ 10% ప్లాన్ చేసుకున్నాం. ఐ మీన్ 5 to 10% అంటే ఎక్కువ కాదు. అంటే నియర్లీ 700 ప్లస్ వస్తే మన ఎగ్జిట్ అవ్వాలి. చూడండి 700 టార్గెట్, అది కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఎలాగా మీరు క్యాల్కులేట్ నోట్తో చెప్తున్నారు రేట్ అని అనుకోవచ్చు. 660 into 105 డివైడెడ్ బై 100 అండి 693. అంటే 5% రావాలంటే 693, అట్ ద సేమ్ టైం 10% రావాలంటే 660 ప్లస్ 66, ఓకే అంటే 726 అండి 726. సో 700 ఫస్ట్ టార్గెట్ అండి నియర్లీ. సెకండ్ టార్గెట్ 700 ప్లస్ అండి 720. ఒకసారి చూడండి ఇది మనం తీసుకున్న ట్రేడ్ ఎంత, దీని ఓపెనింగ్కి తీసుకుంటాం 660లో తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి 600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఐ మీన్ 600 స్టాప్ లాస్ అంటే చాలా హెవీగా అమౌంట్ అయినండి, నేను చెప్పకూడదు అది. స్టాప్ లాస్ అనేది మీ రిస్క్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నేను మాట్లాడకూడదు అది. సో నేను తీసుకోవడం అయితే మాత్రం నేను వెరైటీగా పొజిషనల్గా తీసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ మేకింగ్కే నేను ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకుంటాను. ఎక్కువ న్యూట్రల్స్ పడినా ఇక్కడ ఈ గ్రీన్ ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో గ్రీన్ సపోర్ట్ చేసేవరకు ఈ ప్యాటర్న్ బ్లూయిష్గా మారే వరకు, అంటే గ్రీన్ టు బ్లూయిష్గా మారే వరకు ఎక్కడ అంటే ఈ లెవెల్ వరకు నేను ఉంటానండి ఖచ్చితంగా. అంటే ఇవన్నీ కూడా ఫేక్ బ్రేక్అవుట్స్ ఎంత చెప్పని చూసారా, ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఫేక్ బ్రేక్అవుట్స్ అయ్యాయి ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి లోయెస్ట్ 620 వరకు వెళ్ళింది, మనం 660 అనుకున్నాం, ఇయర్లీ 5% మోర్ దెన్ ఆఫ్ 6% లాస్ అవుతాం. అయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ పొజిషనల్గా ఈ యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకోం, ఇక్కడే ప్లాన్ చేస్తారు ఎవరైనా సరే. ఇవన్నీ కూడా ఫేక్ బ్రేక్అవుట్స్, ఇవన్నీ కూడా ఫేక్ సిగ్నల్స్ కానీ నేను మాట్లాడతాను మీతోనే. అట్ ద సేమ్ టైం ఇక్కడైతే ఇంకా అల్టిమేట్ అండి. ఇక్కడ ఈ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే నియర్లీ 700 695 దగ్గర, అంటే నియర్లీ 700 అంటే 770 హైయెస్ట్ తీసుకుందాం అనుకున్నా మీరు ఎంతవరకు ఇక్కడ చూడండి. అంటే జస్ట్ నెక్స్ట్ 20 minutesలో 800 దాకా వెళ్ళింది. అట్లీస్ట్ 700 అంటే 35% అంటే 735. ఇక్కడ చూడండి జస్ట్ నెక్స్ట్ 5 minutes కాకుండా 5 minutes 745 వెళ్ళింది. అంటే నెక్స్ట్ 6 minutesలో మనకి వెళ్ళినట్టే. ఐ మీన్ నెక్స్ట్ 2 candles 10 minutesలో మనకి ఇక్కడ కూడా మన మూమెంట్ వెళ్ళినట్టే. అంటే ఇవి అయితే ఇంకా కరెక్ట్గా గన్ షాట్గా వెళ్ళే ట్రేడ్స్ అండి, గన్ షాట్గా పైకి వెళ్ళే ట్రేడ్స్ ఎక్కువ, ఓకేనా. అంటే స్క్లాపింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది,
ఓకే. ఇది 1 మినిట్ ఫ్రేమ్‌లో పెట్టి చూస్తే అండి ఇంకా ఈజీగా మనం స్క్రాపింగ్ చేయొచ్చు. ఇదే వీడియో దీన్ని ఇంకా స్క్రాపింగ్ ఈజీగా చేయొచ్చు మనం. ఇది 1 మినిట్‌లో మనం ప్యాటర్న్స్ పైకేస్తే 12:30 కదండీ మనం చెప్పింది. ఒకసారి చూడండి. అంటే స్క్రాపింగ్ నేను ఎప్పుడు చెప్తాను కాబట్టి ఐ మీన్ ఇది కిందకొచ్చింది, పైకొచ్చింది అనే దాని గురించి ఏదైతే ఉందో మన పైన మూవ్‌మెంట్ మనం మాట్లాడుకోము. బాగా ఎక్కడి దగ్గర ఉంది అంటే ప్రతీది కూడా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. కాస్ట్ టు కాస్ట్ కొడతది 1 మినిట్‌లో. ఇవన్నీ కూడా మనం ఫ్రేమ్ చూసుకోవాలి. అంటే నేను పర్టిక్యులర్‌గా ఇదొక్కటే చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఆహ్, ఎక్కడైనా ఎక్కడ తీసుకుంటాం మనం జస్ట్ ఈ స్పాట్‌లో తీసుకుంటామండి. అది కూడా చూపించేస్తాను ఉండండి. ఎందుకు డౌటు. ఈ 2 లైన్స్‌లోని ఈ గ్రీన్ క్యాండిల్ 2 లైన్స్‌లోని పైకెళ్ళిపోవాలి. లేకపోతే ఇంక ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉండొచ్చు కొంత. ఈ విధంగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ 2 లైన్‌కి పైకెళ్తే ఇంకా యాక్సెప్ట్ చేయొచ్చండి ఇది. ఇది చూడండి ఈ 2 లైన్స్‌కి రెడ్ లైన్‌కి, బ్లాక్ లైన్ కిందనుంది. ఇది వన్ ఆఫ్ ది మోడండి. ఈ రెడ్ లైన్‌కి, గ్రీన్ లైన్‌కి మధ్యనుంది. ఈ మన హైలైటింగ్ ఇది వన్ ఆఫ్ ది మోడు. ఇదొకసారి చూడండి. ఎగ్జాక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ ఈ ట్రేడ్‌లో తీసుకుంటే మీరు అంటే ఈ 1 మినిట్‌లో అయితే ఇంకా ఎగ్జాక్ట్‌గా మనకు మూవ్‌మెంట్ వస్తుంది. ఇంకా క్లియర్‌గా నాకొద్దు ఇంకా నేను ఇంకోలా తీసుకుందాం అంటే ఈ పాయింట్స్‌లో కూడా చూడండి. ఈ వి సెక్షన్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్‌లో మీరు రిస్క్ తీసుకొని కాస్త ఫ్రేమ్ ఉంచుకుంటే గనక అట్‌లీస్ట్ 5-10% ఈజీగా తీయొచ్చు. నాట్ ఓన్లీ ఇండెక్సెస్ అండ్ నాట్ ఓన్లీ స్టాక్స్. ఇదంతా కూడా మీకు బుల్లిష్‌గా దీంట్లో ఉండడం ఏ విధంగా అనేది మీకు చెప్పానండి. ఓకేనా? సో మన వీడియో నచ్చింతది ఐ మీన్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంటే నాతో కొలాబరేట్ అవ్వడానికి మాత్రం మన కిందన వాట్సాప్ నెంబర్ అది మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వాట్సాప్ నెంబరు అండ్ టెలిగ్రామ్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చండి. సెర్టైన్ నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు నాతో ట్రేడ్ చేయాలని మీకు నేనేం చెప్పాలన్నా సరే. నాట్ ఓన్లీ ఇవి కాదండి. సో, దాన్ని బట్టి నేను మీ ఐ మీన్ మన కొలాబరేషన్ అనేది ఏ విధంగా ఉండాలో నేను దాంట్లో మాట్లాడతానండి ఫోన్‌లోనే. ఓకే. సో, ఈ విధంగా మనకి ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సర్టెన్ మూవ్‌మెంట్స్ మనం క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గిల్లి సంతోష్ కుమార్ అండి. బాయ్. గుడ్ నైట్.